అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని రాచన్నపల్లి గ్రామ సమీపంలోనే ఉన్న ఎంవైఆర్ కళ్యాణ మండపం నందు గురువారం మధ్యాహ్నం 12:10 సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అనంతపురం జిల్లా టీడీపీ మహానాడు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని, అట్టడుగు వర్గాలకు కూడా అధికారాన్ని అందించిన గొప్ప పార్టీ తెలుగుదేశం పార్టీ అని, నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి 6 నెలల్లోపే అధికారంలోకి తీసుకొచ్చి ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం జరిగిందన్నారు. అదేవిధంగా నేడు కష్టకాలంలో పార్టీ కోసం కష్టపడి పనిచేసి ఎన్నో కేసులు నమోదు చేయించుకున్న వారిని ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యేలు గుర్తుంచుకోవాలన్నారు. అటువంటి కార్యకర్తలకు ఎమ్మెల్యేలు అండగా ఉండాలన్నారు. అదేవిధంగా కొంతమంది నాయకులు పొద్దుతిరుగుడు పువ్వులాగా అధికారం ఉన్నప్పుడు మాత్రమే పార్టీలో ఉండి అధికారం లేనప్పుడు ఇతర పనులపై బిజీగా ఉండే అటువంటి నాయకులపైన కూడా ఎమ్మెల్యేలు ఒక దృష్టి పెట్టి అటువంటి వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా పార్టీ కోసం కేసులు పెట్టించుకున్న కార్యకర్తలకే ప్రతి ఎమ్మెల్యే మంత్రి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అనంతపురం జిల్లా మహానాడు సమావేశంలో పేర్కొన్నారు. ఈ సమావేశానికి 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా పాల్గొన్నారు. అదేవిధంగా పెద్ద ఎత్తున టీడీపీ నేతలు కార్యకర్తలంతా కూడా అనంతపురం జిల్లా మహానాడు సమావేశానికి హాజరయ్యారు. అక్కడ తిరుగుతుంటాయి. అధికారంలోకి వచ్చినప్పుడు అధికారం ఎక్కడుంటే అక్కడ తిరిగేటువంటి నాయకులు కొంతమంది వస్తూ ఉంటారు మన దగ్గరికి. రాజకీయ పొద్దుతిరుగుడు పూలు ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వేదిక మీద ఉన్న మేం కానీ, మండలాల్లో పల్లెల్లో ఉన్న మీరు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాజకీయ పొద్దుతిరుగుడు పూల పట్ల. రాని నిలబడి క్యూలో ముందు మన కోసం అంగీకరించుకునే వాళ్ళు, మన కోసం కట్టిపట్టుకొని నిలబడిన వాళ్ళు, ఆ తర్వాత వాళ్ళకు కూడా చేద్దాం. ఇది రాజకీయంగా మనందరికీ ఒక శిలాశాసనం లాగా తల్లో ఉండాల. రాజకీయాల్లో మనం అందరికీ చేద్దాం, కానీ ముందు మన కోసం అంగీకరించుకునే వాళ్ళని మాట్లాడించడానికే మిగిలిన వాళ్ళ జోలికి పోదామనేటువంటిది మనం అందరం కూడా కోరుతాం. ఎందుకంటే పూర్వం పెద్దలు చెప్పినారు, దున్నేటప్పుడు దూరం పోయి కోసేటప్పుడు కొడవలు ఎత్తుకొని వచ్చినాడంట. ఈ పాటికి క్యూలో ముందుంటారు వాళ్ళే, ఎందుకంటే బాగా బయట పోయి ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని వచ్చింటాడు. ఈడు దున్నినోడు అలసిపోయి ఎడో చెట్టు కింద పడుకుంటాడు. కోసే టైం కొడవలు ఎత్తుకొని తెల్లారతలకే వాడే వచ్చింటాడు ముందుకి. సో రాజకీయాల్లో మనం అందరం ఈ 2 విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. పదే నేను చెప్తా ఉంటాను, మా వాళ్ళకి చెప్తా ఉంటాను, మన జిల్లా వాళ్ళకు కూడా, రాష్ట్రంలో కూడా మన అందరికీ ఇవి దృష్టిలో ఉండాలి. రాజకీయంలో ఇవి లేకపోతే మన తెలుగుదేశం పార్టీ బలమైన పునాదుల కోసం ఎవరైతే జెండాని మోసేదానికోసం ఇబ్బందులు పడ్డారో వాళ్ళు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది గుర్తు చేస్తూ ఉన్నాం. మేము అధికారంలోకి వచ్చినా కూడా, జిల్లాలోకి వచ్చిన మొదటి రోజు చెప్పిన, రాష్ట్రానికి మంత్రి అయినా సరే ఈ జిల్లాకు మాత్రం నేను కూలీనే అనేటువంటి చెప్పినా కూలీగానే పనిచేస్తాను అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాల వాళ్ళ దుర్మార్గపు పాలనని మనం మర్చిపోకూడదు. మనం పడినటువంటి కష్టాలు కానీ, కన్నీళ్లు కానీ, బాధలు కానీ, ఈరోజు రాష్ట్రంలో ప్రజలు వాళ్ళని 11 స్థానాలకి దించారు అనంటే దానికి కారణం వారి మీద ప్రజలు ఎంత భయపడ్డారు, ఎంత అసహించుకున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 11 స్థానాలు ఇంకొకటో రెండో పోయింటే సింగిల్ డిజిట్కి మనం ఇంకాస్త జాగ్రత్తగా ఉంటే సింగిల్ డిజిట్లో గెలిచేటువంటి వాళ్ళం. మరి ఆ 11 స్థానాలకు పోయడానికి కారణాలు ఏంటి? అడుగడుగునా కూడా దౌర్జన్యాలు చేశారు. తెలుగుదేశం పార్టీ అనంటే ఒక టార్గెట్లో పెట్టుకుని పనిచేసినటువంటి పరిస్థితులు వచ్చినాయి. అచ్చెన్నాయుడు దగ్గర నుంచి మొదలు పెడితే చివరికి మన అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుల వరకు కూడా సాగినటువంటి పరంపరల్ని మనం మర్చిపోకూడదు. ఈరోజు మీరు పేపర్లు చూస్తూ ఉన్నారు, ఏం కనపడుతోంది పేపర్లో? లిక్కర్ స్కామ్, మద్యం కుంభకోణం,